హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రైతులు 3 లక్షల వరకు రుణాన్ని చాలా తక్కువ వడ్డీకే పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రుణాలపై ప్రాథమిక వడ్డీ రేటు 7% నిర్ణయించబడింది. అయితే తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ సబ్సిడీని అందిస్తుంది. దీనివల్ల రైతుపై పడే నికర వడ్డీ భారం కేవలం 4% ఉంటుంది. ఇది ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద ఉండే అధిక వడ్డీ రేట్ల నుంచి రైతులను పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. సాగు పనులు ప్రారంభించే సమయంలో విత్తనాలు, ఎరువులు మరియు ఇతర సాగు పరికరాల కొనుగోలుకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే పరిమితం కాకుండా కౌలు రైతులు, వాటాదారులు, పశుపోషణ చేసేవారు మరియు మత్స్యకారులకు కూడా వర్తిస్తాయి. 18 నుంచి 75 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు తమ ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్బుక్ వంటి పత్రాలతో సమీపంలోని బ్యాంకుల్లో ఈ రుణాలు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా ఈ కార్డు ద్వారా రైతులకు ఏటీఎం సౌకర్యం కూడా కల్పిస్తారు. దీనివల్ల అవసరమైనప్పుడు సులభంగా నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. వీటికి అదనంగా పంట బీమా మరియు ప్రమాద బీమా సౌకర్యాలు కూడా ఈ పథకంలో భాగంగా రైతులకు లభిస్తాయి. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వారి నికర ఆదాయాన్ని పెంచడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుంది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ గురించి లేదా దీనికి అవసరమైన డాక్యుమెంట్ల చెక్లిస్ట్ గురించి నేను మీకు మరింత సమాచారం ఇస్తాను రాబోయే వీడియోలలో.